నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. యెషయా 55:8-9 ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 1 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, గడిచిన మాసమంతా దేవుడు తన కృపలో కాచి కాపాడారు. ఈరోజు మరొక నూతన మాసంలో ప్రవేశపెట్టారు. ఈ మాసమంతట్లో ఆయన సన్నిధి ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నిన్ను నన్ను తన కృపలో భద్రపరిచి ఆయన రెక్కల నీడన కాచి ఆయన సన్నిధి మనతో ఉంచి ప్రతి అవసరాన్ని తీర్చి ఉన్నత స్థాయికి దేవుడు లేవనెత్తునుగాక. ఆయన అంటున్నారు, నీ ఆలోచనలు భూమి మీదే ఉంటాయి, నా ఆలోచనలు ఆకాశం కంటే ఎత్తుగా ఉంటాయి. నీవి చిన్న చిన్న ఆలోచనలు, నావి నీ పట్ల పెద్ద ఆలోచన, పెద్ద తలంపులు. కాబట్టి ఎప్పుడైతే నా ఆలోచనకు నువ్వు రీచ్ అవుతావో నిన్ను ఉన్నత స్థానంలో ఎక్కిస్తానన్నాడు దేవుడు. నెక్స్ట్ లెవెల్కి లేవనెత్తాను, గొప్పవి ఇస్తాను. ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో వాటి మీద ధ్యాస పెట్టమన్నాడు. కనుక మొదట అన్నిటికంటే గొప్ప దేవుని రాజ్యం, దేవుని మీద, దేవుని రాజ్యం మీద ధ్యాస పెంచుకో. నెక్స్ట్ ఇక్కడ శ్రేష్టమైన స్థానం నేను పెట్టాలనుకుంటున్నాడు. నువ్వు కింద ఉన్న వాటిని చూస్తున్నావు, చిన్న చిన్న వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు. చిన్న వాటికే చిన్నగా ఎవరు నిన్ను మాట అన్నారని, చిన్న జాబ్ ఏదో దొరకలేదని, ఏదో చిన్న బిజినెస్లో సరైన మెట్టుకు వెళ్ళలేదని నువ్వేదో కృంగిపోతున్నావు. వాళ్ళిట్టాను వీళ్ళిట్టన్నారు. నీ పట్ల దేవుడు గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఆయన ఏమనుకున్నది ఆలోచించు, ఆయన ఎక్కడ పెట్టాలనుకున్నది ఆలోచించు. గొప్ప దేవుడి వాళ్ళని కోరుకుంటున్నాడు. ఈ మాసంలో ఈ కార్యము నెరవేర్పు జరుగునుగాక. దేవుని ఉద్దేశాలు నీ పట్ల నా పట్ల నెరవేర్పు జరుగునుగాక. అవి నెరవేర్పు జరగాలంటే నా హృదయం, నా మనసు ఆయన దగ్గరగా ఉండాలి. ఆయన చెప్పింది వినే మెట్టుకి, ఆయన సందులో కనిపెట్టే మెట్టుకి మనం ఎదగాలి. ఎదుగుతావు కదా, గొప్పవి చూడబోతున్నావు, గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అలాగే ఈ మాసంలో ఈ ఫస్ట్ వారంలో ఫస్ట్ సండేనే బాప్టిస్ట్ కార్యక్రమాలు, రక్షణ పొందేవాళ్ళు పని సిద్ధపడండి. రక్షణ మాసంగా సిద్ధపరచుకో. దేవుడు ఉన్నతమైన ఆలోచన పట్ల కలిగి ఉన్నారు. రక్షణ పొందకపోతే నువ్వు గెస్ట్వే, కొడుకు కూతురు కాదు. రక్షణ పొందితే ఇంట్లో వాడు అవుతావు. నువ్వు స్వాస్థ్యం నీకు ఉంటుంది. శాపము నుంచి విడుదల పొందుతావు, ఆశీర్వాదం పొందుతావు. మర్చిపోక. ఓకే. అలాగే రక్షణ పొందిన వారి పట్ల పడిపోక, తొట్టెలుకోకుండా ప్రభులో బలపడు. వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజనం పుణ్య సిద్ధపడు. ప్రార్థన, ఆశ్చర్యకరణ, ఉన్నతమైన ఆలోచన కలిగిన దేవుడు. ఉన్నత ప్రణాళికలు మా పట్ల నీకున్నాయి. మా త్రోవలు నీ త్రోవలు వంటివి కాదు, మా ఆలోచనలు నీ ఆలోచన వంటివి కాదు. మీ ఉన్నతమైన తలంపులు ఎరిగి ఆ మేరకు నీ చిత్తానికి అడుగులు వేసి నీ కృపొందుకునే భాగ్యం దయచేయండి. మొదట నీ రాజ్య సంబంధాలు కొండ పరిశుద్ధంగా జీవించాలా. నీ దగ్గరికి సిద్ధపడుతూ మేము ప్రభురాత్రి సిద్ధపడాలి. అంతేకాదు నాయన, రక్షణ పొందిన వాడిని సిద్ధపరచండి. లోతైన మారుమనసు పశ్చాత్తాపంలో నడిపించండి. బాప్తిజం తీసుకుని నీకు ఇష్టంగా బతికి కృపను దయచేయండి. నాయన, ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్, ఎవరికి దీవెన లేదు వాళ్ళకి దీవెన, ఎవరు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ లేదో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. రాసిన ఎగ్జామ్స్లో గుడ్ రిజల్ట్ ఇవ్వండి. అన్నింటిలో కృప తోడగించండి. నాయన, మ్యారేజ్ కావాలి, మ్యారేజ్లో ఇవ్వాలి. గర్భఫలం బిడ్డలు గర్భఫలం పొందాలి. గర్భిణీ స్త్రీలను క్షేమాన్ని సుఖప్రసవాలు ఇచ్చి నెమ్మదించి నడిపించండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చి రెక్కలేని కాచి దాచి జయమినివ్వండి. ఈ మాసం మొదలుకొని ఈ మాసం అంతవరకు మా చేయి పెట్టుకుని నడిపించండి. మీ సన్నిధి మాతో ఉంచండి. ప్రొటెక్ట్ చేయండి. సమృద్ధినివ్వండి. ఏ కొదువు లేకుండా చేయండి. ఎవరికి ఆకలి తప్పులు లేకుండా చేయండి. నాయన, ఎవరైతే వ్యాధిగ్రస్తులు వారిని స్వస్థపరచండి. ఎవరైతే సీరియస్గా నాయన వ్యాధులతో ఉన్నారో నాయన, అలాంటి వాడిని దీర్ఘకాల వ్యాధిని విడిపించి స్వస్థపరిచి విడుదల కృపనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ సమాధానం దయచేసి మహిమ చెందండి. విదేశాల్లో మా ప్రియులను కూడా ప్రొటెక్ట్ చేయండి. ఇక్కడ కూడా మా బిడ్డలను కూడా అందరూ కూడా ప్రొటెక్ట్ చేసి తొట్టిల్లుకోకుండా, లోకం అన్యాచారాలు పడిపోకుండా ప్రొటెక్ట్ చేసి కాపుతలిచ్చి దీవెనిచ్చి జయమినివ్వండి. ఈరోజు పనులన్నింటిలో తోడండి. దీవెనకరంగా మార్చమని, జయమినిమ్మని నజరుడనే సున్నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుని సన్నిధి, దేవుని కృప కాపుదల మనందరిపై ఈ మాసం అంతట్లో ఉండునుగాక. ఆమెన్. రక్షణ పొందేవాళ్ళు సిద్ధపడండి. ఆదివారం బాప్టిస్ట్ కార్యక్రమాలు 3 వర్షం తర్వాత 3 వర్షిపుల్లో మీరు ఉండి వాక్యం వింటే బాగుంటుంది.